హల్లెలూయా. ఆయన త్వరగా రాబోతున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు అందరూ మారు మనసు పొంది యేసయ్య దగ్గరగా జీవించాలి. ఆదివారం అయితే చర్చికి వెళ్ళాలి, పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరచండి, కుటుంబ ప్రార్థన చేసుకోండి. కుటుంబంలో మొదటిగా ఉదయకాలంలో లేచుకొని ప్రార్థన చేయండి. చాలా మంది యవన బిడ్డలు ఇక్కడ ఉంటున్నారు. ఎంతమంది బైబిల్ చదువుతున్నారు ప్రతిరోజు? మిమ్మల్ని అడుగుతున్నది, ఎంతమంది ప్రతిరోజు ఉదయకాల సమయంలో, సాయంత్రం వేళ సమయంలో బైబిల్ చదువుతూ ప్రార్థన చేసుకుంటున్నారు? ఒకసారి మీరు ఆలోచించండి. మనం ఎంతగా దేవునికి దూరం అయిపోతుంటామో. ఈ డ్రామాలో చూసినట్టుగా సాతాను అనేవాడు మన వెనకే ఉండి మనల్ని ఏమార్చి మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉండకుండా చేస్తాడు. హల్లెలూయా. చిన్న బిడ్డలు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి, ప్రతి ఒక్కరూ వాక్యాన్ని చదవాలి. నేను ఎప్పుడైతే ఈ బైబిల్ చదివానో, ఈ బైబిలే నా బ్రతుకును మార్చింది. హల్లెలూయా. ఎప్పుడైతే దీన్ని చదువుతూనే ఉన్నానో అప్పుడు మాత్రమే నా జీవితం మారింది. నీ జీవితం మారాలన్నా, నువ్వు మంచి ఉద్యోగం సంపాదించాలన్నా, నీకు